ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వాడు పెంచుకున్న ఇంద్ర విషయంలో కూడా నేను చెప్పిన మాటే విన్నాడు. నా కోడలు సుభద్ర ఎప్పుడూ నా మాట కాదనలేదు, నాకు ఎదురు చెప్పలేదు. నా మాటే శాసనంలో పాటించింది. ఇంక నా మనవడికి నేనెంత చెప్తే అంత. వాడు నా ఒడిలో పెరిగి నా వేలు పట్టుకుని నడిచాడు. కాని నువ్వు వచ్చాక అంత మారిపోయింది. నువ్వే అంత మార్చేశావు. నా మాటకి విలువ, నా పెద్దరికానికి గౌరవం లేకుండా చేశావు. పాలు నీళ్లలా కలిసిపోయిన మా రెండు కుటుంబాల్ని విడదీసి ఆ ఇంటికి ఈ ఇంటికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా చేశావు. నిన్ను భార్యగా గౌతమ్ ఒప్పుకోవచ్చు, కోడలిగా నా కొడుకు కోడలు అంగీకరించొచ్చు. కానీ నేనొప్పుకోను. నా ఇంటి పని మనిషిగా కూడా నిన్ను అంగీకరించను. ఒకవేళ అంగీకరించే పరిస్థితే వస్తే నా ఇంటికి, నా కుటుంబానికి నీళ్లు వదులుకుంటాను. తల మీద నీళ్లు పోసుకుని తర్పణం వదులుతాను. బామ్మగారు, ఏం చేస్తున్నారు బామ్మగారు? వదలండి. అడుగు ముందుకు వేయకు. నీకు నన్ను తాకే అర్హత కూడా లేదు. నీలాంటిది నన్ను తాకితే నేను మైలపడిపోతాను. బామ్మగారు, వద్దు బామ్మగారు. పండుగ పూట మీరు ఎలాంటివి చేస్తే అది అరిష్టం. వదలవే. నీకన్నా అరిష్టం, దరిద్రం ఇంకే ఉంటుంది. వదలవే, వదలు. వద్దు బామ్మగారు, బామ్మగారు వద్దు. వదలు అంటున్నానా? వద్దండి, వదలమంటున్నానా? వద్దండి, ముందు వదలు. ప్లీజ్ అండి. అర్జున్ ప్రసాద్, అర్జున్ ప్రసాద్. ఏమైంది అమని? ఇలా వచ్చేవేంటి? నా కూతురి జీవితాన్ని చీకట్లోకి నెట్టేసి మీరిక్కడ ఆనందంగా దీపావళి చేసుకుంటున్నారా? ఇన్నాళ్ళు నా కూతుర్ని గౌతమ్ ఒక్కడే మోసం చేశాడనుకున్నాను. కానీ మీ ఫ్యామిలీ మొత్తం నా ఫ్యామిలీని ముంచేసిందని నాకీరోజే అర్థమైంది. ఏం మాట్లాడుతున్నారండి? మేం మిమ్మల్ని ముంచడం ఏంటి? కోర్టు మీ విడాకుల కేసు ఎందుకు రద్దు చేసిందో తెలుసా నాయనా నీకు? మా బాండింగ్ ని కోర్టు అర్థం చేసుకుంది. మాలాంటి జంట విడిపోకూడదని విడాకులు రద్దు చేసింది. కోర్టు మీ బంధాన్ని అర్థం చేసుకోవడం వల్ల విడాకుల్ని రద్దు చేయలేదు. ఇదిగో, ఈ గొప్ప యుద్ధవీరుడైన మీ నాన్నగారు, అమాయకురాలైన మీ అమ్మగారు చాటుగా జడ్జి గారి ముందు సాకెలు పడి మా కొడుకు కోడలికి విడాకులు ఇవ్వద్దు అని దొన్నం పెట్టుకోవడం వల్ల మీకు విడాకులు మంజూరు చేయలేదు. నిజమా నాన్న? నాన్న, మాకు డివోర్స్ ఇవ్వద్దని మీరు జడ్జి గారిని రిక్వెస్ట్ చేశారా? నాన్న, ఎవరి ముందు తల వంచని మీరు మా కోసం జడ్జి గారిని వేడుకున్నారా? నాన్న, నాన్న, చాలా థ్యాంక్స్ నాన్న, చాలా థ్యాంక్స్. అమ్మా,
చాలా థ్యాంక్స్ అమ్మా. నాన్న నాన్న మీరింతలా మా కోసం నిలబడతారని నేను అసలు ఊహించలేదు నాన్న. నాన్న మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు నాన్న మీకేం చేసినా తక్కువే, ఏం చేసినా తక్కువే. ఇంకా ఆపుతారా మీ డ్రామాలు? నేనేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు గౌతమ్? వెటకారంగా ఉందా? కోర్టులో నువ్వు చేసిన తప్పే మీ అమ్మా నాన్న కూడా చేశారని చెప్తుంటే వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నావు. మా కొడుకు తప్పు చేసి ఉండొచ్చు యామిని, కానీ మేం చేసింది ఒప్పే. ఏంటా ఒప్పు? చట్టపరంగా రావాల్సిన విడాకుల్ని చాటుగా ఆపడమా? ఇంకేం చేయమంటావు? వీడు అదితిని ప్రేమించి అహల్యని పెళ్లి చేసుకుని వచ్చి తప్పు చేశాడు. అదితికి తీరని ద్రోహమే చేశాడు. అది తప్పే. మమ్మల్ని చేయమంటావు? గౌతమ్తో అహల్యకి విడాకులు ఇప్పించి అదితితో పెళ్లి చేయించి అహల్య గొంతు కోయమంటావా? మీరు మేము ఎంత చెప్పినా వినకుండా అహల్య వైపే నిలబడ్డ గౌతమ్ని బలవంతంగా ఈడ్చుకొచ్చి అదితికి కట్టబెడితే వీడు అదితితో సంతోషంగా ఉంటాడా? పోనీ వీడితో అదితి సంతోషంగా ఉంటుందా? ఇచ్చే విడాకుల వల్ల ఒరిగేదేముంది? వీళ్ళ ముగ్గురు జీవితాలు నాశనం అవడం తప్ప. అవునదినా, ఇవన్నీ ఆలోచించే మేము ఆ రోజు ఆ పని చేశాం. అంతే తప్ప మిమ్మల్ని మోసం చెయ్యాలనో మరొకటో కాదు వదినా. ఓ, చేసిన తప్పుని బాగానే సమర్థించుకుంటున్నావే, బాగుంది. చూసారా మీ కొడుకు కోడలు ఏ రేంజ్లో నటిస్తున్నారు? మా అమ్మా నాన్న నటించట్లేదు ఆంటీ. వాళ్ళు ఏ తప్పు చేయలేదు. నేను చేసిన తప్పుని సమర్థించనూ లేదు. జరిగిపోయిన తప్పుని సరిదిద్దారు. ఇది ఇంకా బాగుంది. కొడుకు కోసం అమ్మా నాన్న, వాళ్ళ కోసం కొడుకు, ఒకరినొకరు వెనకేసుకొస్తూ మీకు మీరే గొప్ప అనుకుంటున్నారా? అసలు నేనే లేకపోతే మీరెక్కడా, మీ బతుకులెక్కడా? యామిని, ఏ గతాన్ని మర్చిపోయావా అర్జున్ ప్రసాద్? మేజర్గా మీరు రిటైర్ అయిపోయిన తర్వాత మీకు వ్యాపారంలో వాటా ఇచ్చి ఆదుకున్నాను, గుర్తులేదా?